హాయ్ గైస్. ఏం లేదు, ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడదామని. అసలు లైఫ్ ఎంత అన్‌ప్రెడిక్టబుల్ కదా! ఫ్లైట్‌లో పోయినా రిస్కే, బస్‌లో పోయినా రిస్కే, ట్రైన్‌లో పోయినా రిస్కే, ఆఖరికి నడుచుకుంటూ పోయినా కూడా రిస్కే. ఎవడొచ్చి గుద్దుతాడో తెలవదు. రీసెంట్‌గా జరిగిన తాండూర్ ఇష్యూ గురించి మాట్లాడుకుందామా? అసలు ఎంత హార్ట్ బ్రేకింగ్ కదా అది. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ చనిపోయారు. ఒక 13 మెంబర్స్ ఆ తాండూర్ ఏరియా నుంచి అంట. అసలు డైజెస్ట్ చేసుకోలేని విషయం ఏదంటే, ఒక్క ఫ్యామిలీ నుంచే ముగ్గురు చనిపోవడం. నార్మల్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా యాక్సిడెంట్ అయితేనే మన హార్ట్ ఇట్లా హెవీ అయిపోతది. మన వల్ల కాదు. అరే ఏం చేస్తున్నామో తెలవదు. ఒక ఫ్యామిలీలో నుంచి ముగ్గురు చనిపోయారు. అంటే వాళ్ళ పేరెంట్స్ సిట్యుయేషన్, వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఎట్లుండొచ్చు? ఇంకొక ఇన్సిడెంట్, అంటే ఏడుపు తెప్పించేసింది. ఆల్మోస్ట్ 15 మంత్స్ బేబీ. అరే ఒక ఇన్సిడెంట్ అయిపోయి అది డైజెస్ట్ కాకముందే ఇంకో ఇన్సిడెంట్. కర్నూలు ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది అయ్యి. ఇంకో ఇన్సిడెంట్. సో అంటే వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, అరే రెగ్యులర్గా హైదరాబాద్ టు తాండూరు, హైదరాబాద్ టు చేవెళ్ళ ట్రావెల్ చేస్తున్నాం, రెగ్యులర్గా బస్సులో పోయి వస్తున్నాం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ సో అన్ప్రిడిక్టబుల్ అసలు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు నచ్చింది చేయండి, నచ్చిన వాళ్ళతో ఉండండి. ఈరోజు చేద్దాం అనుకుంది ఈరోజే చేయండి, రేపటికి పోస్ట్పోన్ చేసుకోకండి. రేపన్నది ఉంటుందా ఉండదా అన్నది కూడా గ్యారంటీ లేదు. థ్యాంక్ యూ.